అనగనగా ఒక పాత అడవిలో ఒక అపరిచితమైనది అడుగుపెట్టింది. చెట్ల నీడల్లో లోహం, నేలపై చప్పుళ్ళు. అది ఇక్కడిది కాదు. అడవి కూడా అది గుర్తించిందా? నీడల మధ్య నుంచి ఒక నక్క గమనించింది. నిశ్శబ్దంగా, జాగ్రత్తగా, సందేహంతో. ఇది మనిషి కాదు, రెక్కలు లేవు. విచిత్రంగా ఉంది సహజ ప్రవృత్తి. ఇది వేరేదే అని నక్క అనుక ఉంది. రోబో ముందుకు వెళ్ళాలని ప్రయత్నించింది. లెక్కించింది, సరిచేసుకుంది, మళ్ళీ ప్రయత్నించింది. కానీ విఫలమైంది. వేర్లు లాజిక్ను పట్టించుకో, రాళ్ళు ఉక్కుకివా గవు. నక్క గమనించింది బలహీనతను కాదు, ప్రయత్నాన్ని. వారి కళ్ళు కలిశాయి. ఆ నిశ్శబ్ద క్షణంలో ఏదో మారిపోయింది. అనుభూతి గట్టిగా రాదు. రోబో నిశ్శబ్దంగా ముందుకు అడుగేస్తుంది. నక్క దగ్గరికి వచ్చింది నెమ్మదిగా, జాగ్రత్తగా. ఒక పన్ను నేలపై త్రూగుతూ వచ్చింది. చిన్న సంకేతం, ఒక సాహసం. రోబో కాసేపు ఆగింది. తరువాత అంగీకరించింది. కొద్దిసేపటికి ఒక చిన్న వాగు ఎదురైంది. ఒంటరిగా దాటడానికి కష్టమైనది, అస్థిరంగా ఉన్నది. ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వాగును దాటరు. ముందుగా నక్క అడుగేసింది. రోబో వెంట నడిచింది. కలిసి వారు దాటారు. వారు ఇంకా వేరువేరే. ఒక్కరు యానిమల్, మరొకరు స్టీల్. సహజ ప్రవృత్తి మరియు కోడ్. కానీ భిన్నత దూరాన్ని సూచించలేదు. వారు కలిసి నడిచారు. అడవి మారలేదు, వారు మారారు. అలా మారినప్పుడు ఎవరికీ కనిపించని ఒక వంతెనను నిర్మించారు. మనమంతా నిర్మించగల వంతెనను. Empathy begins with a single step forward. Make sure to like, share, and subscribe to our channel 118. Thanks for watching.